అందరు నమస్తే. ఇప్పటి వరకు మనం సైబర్ మోసాల గురించి విన్నాం, చిట్టేసి దెంగపోయిన మోసాల గురించి విన్నాం, నమ్మించి మోసం చేసే వాళ్ళని చూసినాం. కానీ ప్రభుత్వమే జనాలను మోసం చేసింది. ఇప్పుడు చెప్పిన ఈ మోసాలకు మించిన మోసం, అది పచ్చి మోసం అనాలి. దాన్ని పచ్చి మోసం చేసింది. కొలువుల పండుగ అని పెడితే ఏం చేస్తారు? ఎవరికైనా రిక్రూట్మెంట్ అయిన సర్టిఫికేట్స్ ఇస్తారు. కొత్తగా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం అని ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు ఇచ్చింది వాళ్ళకి. అంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు ఇంకొక డిపార్ట్మెంట్లో ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లు ఇచ్చి, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చి, ఇది మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నది. ఇది మోసం. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు మోసం ఇది. అది ముఖ్యమంత్రి, ఓ మంత్రి, రెవెన్యూ మినిస్టర్ అందరు కలిసి చేసిన మోసం ఇది. ఈ విషయం తెలంగాణలో ఉద్యోగాల కోసం చూస్తున్న ప్రతి నిరుద్యోగి గుండెను మండించింది. వాళ్ళకి ఇవ్వాల్సిన 11,000 ఉద్యోగాలను, వాళ్ళు మాకొస్తాయని భావించిన ఉద్యోగాలను ఆల్రెడీ గవర్నమెంట్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకే ఇచ్చారు. అందుకే ఇవి రిక్రూట్మెంట్ సర్టిఫికేట్స్ కాదు, ఇవి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ అంటున్నాం. దానికి కొలువుల పండుగ అని పెట్టున్నారు. నేను మాత్రం కొలువుల దండగా అని పెట్టినా నిరుద్యోగుల తరఫున. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ ఛానల్ మీది, మాది, మనందరిది. దీన్ని డెవలప్ చేద్దాం. కొద్ది జనాలకు షేర్ చేయండి. మేము చెప్పే వార్తలు నీతిగా, నిజాయితీగా ఉండే ప్రయత్నమే చేస్తాం. 90% అక్యురేటే చేస్తాం. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు 1000 ఏనుగుల బలం. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఎంతోమంది తల్లిదండ్రులు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి ఇవ్వాలి కాకపోతే రేపు ఉద్యోగాలు వస్తాయి, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్తేనే మేము ఓట్లు వేసినాం, వస్తాయి అనుకుంటున్నారు పాపం. కానీ ఇక్కడ జరిగిన మోసం చాలా దరిద్రమైన మోసం, పచ్చి మోసం. ఇది ప్రభుత్వమే చేసిన మోసం ఇది. అందుకే మాట్లాడదాం. ఏమైందంటే నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఏ మీటింగ్ జరిగింది? దాని పేరు కొలువుల పండుగ. కొలువుల పండుగ అంటే బహుశా మన నిరుద్యోగులు పాపం అశోక్ నగర్ కూడా ఖాళీ అయిపోయిందంట. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఊర్లోకి వెళ్ళిపోయారు. ఆడపోయి చదువుకుంటున్నారు. ఇక్కడ ఖర్చులు భరించలేక. హాస్టల్లో ఉంటే ఫీజు కట్టాలా, రూమ్లో ఉంటే రూమ్ రెంట్ కట్టాలా, తిండికి ఖర్చు పెట్టాలా, ఇన్స్టిట్యూట్కి పోతే ఇన్స్టిట్యూట్ ఖర్చు పెట్టాలా, ఇవన్నీ పెట్టలేక ఊర్లోకి పోయినారు చాలామంది. అందుకే అశోక్ నగర్ ఖాళీ అయిపోయింది ఇప్పుడు. అయితే ఇది పెట్టిర్రు కొలువుల పండుగ అంటే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు, కొత్తగా ఉద్యోగాలు ఇస్తున్నారేమో అనుకుంటాం అందరం. కానీ వీళ్ళు చేసిన మోసం ఏం తెలుసా? ఆల్రెడీ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే, ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రభుత్వంలో రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళకే మళ్ళీ ఇచ్చిన సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్. అంతే కదా, ప్రభుత్వం వాళ్ళకి మళ్ళీ ఇస్తారు, నియామక పత్రాలు ఇయ్యరు. ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మనం. కేసీఆర్ గవర్నమెంట్లో అప్పుడు కొత్తగా ధరణి తీసుకొచ్చారు. ధరణి తీసుకొచ్చిన తర్వాత ఊళ్ళలో విఆర్ఓ వ్యవస్థ రద్దు చేశారు. రద్దు చేసి విఆర్ఓలను 11,000 మంది విఆర్ఓలను అందరినీ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, డిగ్రీ, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ బట్టి వివిధ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేశారు. గవర్నమెంట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా. గవర్నమెంట్లోనే కలెక్టరేట్లో కొంతమందిని, ఎంఆర్ఓ ఆఫీసులో కొంతమందిని, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లు, విద్యాశాఖలో కొంతమందిని, రకరకాల డిపార్ట్మెంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి అడ్జస్ట్ చేసి పడేసిండ్రు. అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు ఏం చేసిండ్రు? మేము ధరణిని బంగాళాఖాతాలు వేసినామని భూభారత్ తీసుకొచ్చారు. భూభారత్ తీసుకొచ్చి మేము మళ్ళీ విఆర్ఓలను పెడుతున్నామన్నారు. వీళ్ళు విఆర్ఓల పేరుని జీపీఓ అని మార్చారు, పేరు మార్చారు, పోస్ట్ పేరు గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ అని పెట్టారు. మన నిరుద్యోగులు ఏం చేసినట్టే జీపీఓ అని పెడితే మనకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు, డిగ్రీ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఇక మాకు 11,000 పోస్టులు రాబోతున్నాయని అనుకున్నారు. ఏం చేసింది తెలుసా వీళ్ళ ఇకమతు? వీళ్ళు ఆల్రెడీ వేరే వేరే డిపార్ట్మెంట్లో గతంలో విఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళనే పట్టుకొచ్చారు. వాళ్ళకి ఒక 5,000 మంది అప్లై చేసుకున్నారు, ఎగ్జామ్ పెట్టినారు. దానికి ఒక 3,500 మంది పాస్ అయినరు. అయ్యో 3,500 మంది ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినారు. మళ్ళీ ఒక 1,700 మంది మళ్ళీ పాస్ అయ్యారు. మళ్ళీ ఒక 1,100 మంది పాస్ అయ్యారు. మొత్తం 5,200 మంది అయినారు. తర్వాత ఇక ఇట్లే అందరినీ అక్కడలను ఇక్కడలను ఎక్కడెక్కడనో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న రికార్డ్స్, జూనియర్ అసిస్టెంట్స్, తర్వాత రికార్డ్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకున్నారు. వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులే. ఒక్క నిరుద్యోగికి అవకాశం రాలే. మొత్తం వీళ్ళు ఇచ్చిన 11,000 పోస్టులు అని చెప్పుకుంటున్నారు కదా ఈ కొలువుల పండుగని. ఆ 11,000 ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళకే ఇచ్చారు, నిరుద్యోగులకు ఇవ్వలే. అసలు ఎగ్జామ్ పెట్టలే వీళ్ళకి, ఎవరికి, నిరుద్యోగులకి. దీని ఏమనాలి? మోసమేనాలి కదా. ఒకవేళ మీరు జీపీఓలకు పాతలకి ఇచ్చుకోవాలనుకుంటే అది చెప్పండి, మేము పాతలకి ఇచ్చుకున్నాం. ఇవి పాత ఉద్యోగాలు గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చుకుంటే అది కొత్త ఉద్యోగం అవుతుందా? లేకపోతే అది కొత్తగా రిక్రూట్ చేసినట్టు అనుకుంటామా?
మన ఒక్క నిరుద్యోగి కూడా అవకాశం రాంది కొలువుల పండుగ అవుతుందా? ఇది మోసం, వీళ్ళు చేసిన మోసం. 2015లో జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అని పాత గవర్నమెంట్ పెట్టింది. అప్పుడు ఒక 6,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, కొత్త ఉద్యోగాలు. అవి వీళ్ళు ఈ లెక్కను చూస్తే ఇప్పటి వరకు అవే ఇంకా 6,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేసినట్టు లెక్క. ఎందుకంటే వీళ్ళు ఇవి కూడా కలుపుకొని మాట్లాడతారు. గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళుగా గవర్నమెంట్ ఉద్యోగం. ఒక టీచర్ ఉన్నాడు స్వామి, ఒక టీచర్ ఇంకొక దగ్గర పోతాడు, ఆయనకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు, ఆయన కొత్తగా నియామకమైనట్ట. ఓ ఎంఆర్ఓ ఒక మండలం కేంద్రం నుంచి ఇంకో దానికి పోతాడు, మనకి ఇంకో ఎంఆర్ఓ వస్తాడు, అది గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్ల ట్రాన్స్ఫర్. వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయినారు, మళ్ళీ మదర్ సంస్థకు ట్రాన్స్ఫర్ అయినారు వేరే వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి. దీని కొలువుల పండుగ అంటున్నారు. ఇది మోసం కాదా? ఇంకా ఇంకా అసలు ఇది వినండి ఒకసారి. సిరాజ్ క్రికెట్లో రాణిస్తే సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ అన్ని రూల్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవాళ డిఎస్పీ చేసిన సిరాజ్ ఈరోజు డిఎస్పీ సిరాజ్ అయిండు. సిరాజ్ అని క్రికెటర్కు డిఎస్పీ చేసిన నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాను. డిగ్రీ ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన డిఎస్పీ. సరే, క్రికెట్లో స్పోర్ట్స్లో ప్రతిభ చూపించిన వాళ్ళకి గౌరవప్రద పోస్టులు అవి. డిఎస్పీ అంటే ఆయన పోలీస్ డ్రెస్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోడు. ఆయనకు నాకు తెలిసి జీతం కూడా ఏముండదు, జస్ట్ రెస్పెక్ట్ అంతే. ఈయనకు అంతకు మించి ఎక్కువ అధికారం ఉండదు. ఈయన ఒక ఉద్యోగం ఇవ్వలేడు. ఈయనకు ఉద్యోగం ఇచ్చే అధికారం ఉంటే అట్లా మన నిరుద్యోగులకు ఇవ్వాలి ఫస్ట్. ఈయన ముఖ్యమంత్రి కాకముందు రజనీ అని ఒక వికలాంగురాలు ఎంఏ చదివిన అమ్మాయి గుర్తుందా? నేను ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ ఉద్యోగం నీకే ఇస్తాను, ఆమెకు ఒక కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఈయనకు అన్ని పవర్స్ ఉంటే మన కాంట్రాక్ట్ మన దగ్గర ఉన్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. పాపం సిరాజ్ ఇజ్జత్ తీస్తున్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన డిఎస్పీ అండి అని. ఇవ్వచ్చు, గవర్నమెంట్లు ఇవ్వచ్చు, పోస్టులు ఇవ్వచ్చు. అట్లా ముఖ్యమంత్రి కూడా హానర్ డిఎస్పీ అంతే, అంతవరకే. కానీ డాక్టర్, గౌరవ డాక్టరేట్ వేరు, మామూలు డాక్టర్ వేరు. గౌరవ డాక్టరేట్ పోయి ఫోటో కోసిన అనుకో అది కేసు అవుతుంది. ఎంబీబీఎస్ అయిన డాక్టర్ వేరు, ఈ డాక్టర్ వేరు. ఇంకోటి ఏంటంటే కనీసం ఆయన డిగ్రీ కూడా చదవలేదు, కానీ ఆ విషయాన్ని ఇట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ డబుల్ పీజీలు చేసిన వాళ్ళేమో రోడ్ల మీద ఉన్నారు, డబుల్ పీజీలు అశోకనగర్ రోడ్ల మీద ఉన్నారు, ఊళ్ళలో పోయి తిరుగుతున్నారు, ఉపాధి హామీ కూలి పని చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎన్నికేం చేత కాదు మనకు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలే. ఆ రజనీ అనే అమ్మాయికి కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చారు. ఇట్లా అడుగున నిరుద్యోగులను ఎట్లా మోసం చేస్తున్నారంటే అట్లా మోసం చేస్తున్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోయి నిరుద్యోగులు అందరూ కూడా ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు గ్రామాలకి వెళ్ళి హైదరాబాద్ రావాలంటే ఖర్చులు భరించలేరు. ఏం నోటిఫికేషన్లు లేవు రాయనికే, ఏం ఎగ్జామ్స్ లేవు, ఏమో ఉంటే కదా వాళ్ళు ఉండి చదువుకోనికే. గవర్నమెంట్ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు ఈ గవర్నమెంట్ పెడుతుందని గ్యారంటీ కూడా లేదు. ఈ సంవత్సరం ఇప్పటిదాకా ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఎగ్జామ్ పెట్టలేదు. కానీ కొలువుల పండుగ అనే పేరుతో నిరుద్యోగులను ఎట్లా మోసం చేసినారో చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.